హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని, సోషల్ స్టడీస్ మాస్టర్ని. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ ఇదన్నమాట పుస్తకం. ఈ జాగ్రఫీలోని లెసన్స్ అన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ దొరకట్లేదు కాబట్టి తెలుగు అకాడమీ బుక్ అనమాట ఇది. ఈ తెలుగు అకాడమీ పుస్తకం మీకు ఇప్పుడు ప్రింట్ చేయట్లేదు కాబట్టి ఈ యొక్క ఇంటర్ జాగ్రఫీ చదవడం వల్ల స్కూల్ అసిస్టెంట్ మనం తప్పకుండా సాధిస్తామని నేను ఘంటాపదంగా చెప్పగలను. అదేవిధంగా ఇంటర్ జాగ్రఫీ ఎందుకు చదవాలంటే ముఖ్యంగా మనం లోయర్ క్లాసుల్లో 6th నుంచి 10th క్లాస్ మధ్య సోషల్ కంటెంట్ ఉంటుంది. ఈ సోషల్ కంటెంట్ మాత్రమే చదువుకుంటే మీకు నాలెడ్జ్ అనేది ఒకవేళ అంతవరకే ఉంటుంది. అయితే క్వశ్చన్ని ట్విస్ట్ చేసినప్పుడు మాత్రం క్వశ్చన్ని వాడు కాంపిటేటివ్ పరీక్షల్లో ట్విస్ట్ చేసిస్తాడు. ఆ యొక్క డిఫికల్ట్నెస్ని మనం పోగొట్టుకోవాలంటే కంపల్సరీ మీరు ఇంటర్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత వీలైతే మీకు కోర్ సబ్జెక్ట్స్ అయితే డిగ్రీ వరకు కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. టైం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఇంటర్ చదువుకోండి. ఈ ఇంటర్ మీకు పుస్తకాలు దొరకట్లేదు కాబట్టి పీడిఎఫ్ తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లో మీకు పీడిఎఫ్ లెసన్స్ అని చెప్పి మనం పెడుతున్నాం. ఈ పీడిఎఫ్ లెసన్స్లో ఈ యొక్క లెసన్స్ని లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ని మీరు క్లిక్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ మీరు ప్రింట్ తీసుకుని చదువుకోవచ్చు. ఇందులోని ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ పుస్తకం వస్తుంది. అంతకుముందు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ పుస్తకం చూడని వాళ్ళు నా యొక్క ప్లేలిస్టు తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లోని ప్లేలిస్ట్లోని ఓపెన్ చేసి లేదా వీడియోస్లో ఓపెన్ చేసి యూట్యూబ్లో ఛానల్లోని ప్లేలిస్ట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి. ఆ ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు చూస్తే ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ మొత్తం అంతా కూడా మీకు 3 వీడియోస్ కింద 3 లింక్స్, ఒకే వీడియో 3 డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకుని ఈ యొక్క పుస్తకం అయితే మాత్రం మీరు లెసన్స్ని 9 లెసన్స్ ఉన్నాయి. ఈ 9 లెసన్స్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇలాగా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లోని ఈ యొక్క వీడియోలో అయితే మాత్రం 1 to 5 లెసన్స్ అయితే మాత్రం మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోండి. తర్వాత వీడియోలో 6 to 10 లెసన్స్, తర్వాత వీడియోలో 5, ఎవ్రీ వీడియోలో 5 లెసన్స్ అయితే మాత్రం మీకు వస్తుంది. ఎందుకంటే ఒకే దాంట్లో మనం పెడితే మనకి డౌన్లోడ్ కూడా కావాలన్నమాట. దానివల్ల అలా చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి ఇండెక్స్ ఒకసారి చూస్తే మొత్తం 21 లెసన్స్ అయితే ఉన్నాయి. 21 లెసన్స్ చాలా ఇంపార్టెంటు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం, ఇది చివరిలో వస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే మాత్రం భూగోళ శాస్త్రం, నిర్వచనం, పరిధి, 2 మానవుడు, పర్యావరణం, 3 ప్రపంచ జనాభా, వరల్డ్ పాపులేషన్ అనమాట, 4 వృత్తులు, 5 వనరులు. ఈ 5 లెసన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో వస్తుంది. ఈ యొక్క వీడియోలో మనం వీటితో పాటు పీడిఎఫ్ లెసన్స్ మీరు చదువుకోవడంతో పాటు ఇంకా మీరు ఇందులో ఏమన్నా కొద్దిగా స్కిప్ చేయొచ్చా అనేది ఒకసారి కూడా నేను కొద్దిగా వివరణ అయితే చెప్తాను మీకు. ఫస్ట్ లెసన్ తీసుకున్నాను, మానవ భూగోళ శాస్త్రం, నిర్వచనం, పరిధి. ఈ యొక్క మానవ భూగోళ శాస్త్రం, నిర్వచనం, పరిధిలో మీకు అంతా కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది, కొత్త టాపిక్ అనమాట. ఇవైతే మాత్రం మీకు లోయర్ క్లాసుల్లో అయితే మాత్రం జస్ట్ ఒకసారి చదువుకోండి, అవగాహన చేసుకోండి, చాలు, అండర్లైన్ చేసుకోండి. పూర్తిగా అయితే మాత్రం దీన్ని బట్టి పట్టక్కర్లేదు, దేన్ని బట్టి పట్టకండి, ఎక్కువసార్లు చదవండి. కాకపోతే ఇక్కడ మానవ భూగోళ శాస్త్రం, నిర్వచన పరిధిలోని మనకి జస్ట్ మీకు ఈ యొక్క మానవుడు, ఈ యొక్క భూగోళ శాస్త్రం సంబంధించిన ఈ యొక్క కోఆర్డినేషను లేదా కోరిలేషన్, వీటిని ఇక్కడ ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఈ లెసన్. ఇదైతే మాత్రం మనకి కాంపిటేటివ్ పరీక్షలో వచ్చే అవకాశం అయితే లేదు, దానికోసం మీరు ఎక్కువగా దీన్ని చదవక్కర్లేదు. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ మానవుడు, పర్యావరణం అనే ఈ లెసన్లో, మానవుడు, పర్యావరణం అనే లెసన్లో కూడా మనకి జస్ట్ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. పర్యావరణం కోసం ఈ మధ్యన ఎన్విరాన్మెంట్ కోసం ఎక్కువగా మనం
చూస్తున్నాం. సోషల్ స్టడీస్లోను, సైన్స్లో కూడా ఇక్కడ హై స్కూల్లోని ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి సపరేట్గా ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంకి మనం ఈ యొక్క లెసన్ అయితే బాగా పనికి వస్తుంది. అయితే వీటిని కూడా మన పైన ఉంది. ఇది కూడా ఈజీగా మీరు 1 or 2 times ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే మాత్రం బట్టి పట్టక్కర్లేదు మీరు. దీని నుంచి కూడా మనకి ఒక అవగాహన కోసమే దీన్ని మనం చదువుకోవాలి. ఎందుకంటే దీని మీద అయితే మాత్రం పెద్దగా క్వశ్చన్స్ రావు, కానీ మనకి క్వశ్చన్స్ రాకపోయినా సరే మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే మాత్రం ఈ యొక్క లెసన్ మనకి పడుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, పర్యావరణ ప్రభావం కూడా మనకు తెలుస్తుంది ఇందులో. నెక్స్ట్ ఇది చాలా సింపుల్గానే ఉంది, జస్ట్ 10 pages ఉంది. తర్వాత థర్డ్ లెసన్ ప్రపంచ జనాభా. ఇది చాలా ఇంపార్టెంట్, వరల్డ్ పాపులేషన్. ఈ యొక్క ప్రపంచ జనాభా మాత్రం చదువుకోండి. 1-2 లెసన్స్ నామినల్గా చదువుకోండి. దీనిలో ఏమీ పెద్దగా బిట్స్ వచ్చే అవకాశం అయితే లేదు, కానీ థర్డ్ లెసన్ మాత్రం బాగా చదువుకోండి. దీనిలో అప్డేట్స్ అయితే మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇది ఓల్డ్ వెర్షన్ కాబట్టి ఇక్కడ ప్రపంచ జనాభా పెరుగుదల ఇచ్చాడు, జనాభా పెరుగుదల రేటు, జనాభా విస్తరణ ప్రభావితం చేసే అంశాలు, జనాభా విస్తరణ ప్రదేశాలు, అల్ప జనాభా ప్రాంతాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా సమస్యలు, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా సమస్యలు. ఇవి 9th క్లాసు 10th క్లాస్లో కూడా మనకి జనాభా సమస్యల పాపులేషన్ మీద మనకైతే లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్కి సంబంధించినవి ఈ లెసన్ మాత్రం థర్డ్ లెసన్ కంపల్సరీ బాగా చదువుకోండి. ఇందులో గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదలలోని మనకి 2000 మన ఇండియాలో చూసుకుంటే 2011లోనే చివరి సెన్సస్ తీయడం జరిగింది. 2021లో కోవిడ్ వల్ల మనకి సెన్సస్ తీయలేదు. ఇందులోని మనకి 2001 వరకే మనకి సెన్సస్ ఇవ్వడం జరిగింది. అప్డేట్ జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి 2011 సెన్సస్ అయితే మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ మనకి ఈ సెన్సస్ 2011 సెన్సస్సే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒకసారి మీ అవగాహన కోసం, అలాగే ఏ ఖండాల్లో ఎంత జనాభా ఉంది, ఏ ఖండంలో జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది, దాని యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది అనేది ఇందులో తెలుస్తుంది. మంచి నాలెడ్జ్ ఉన్న ఇది లెసన్ అనమాట. ఈ లెసన్ అయితే మీరు బాగా చదువుకోండి. ఇందులో మనకి వరల్డ్ అంతా కూడా ఇక్కడ అత్యధిక జనసాంద్రత ఉండే ప్రాంతాలు, ప్రదేశాలు, దేశాలు, ఇలాగా దేశాల్లో కూడా మళ్ళీ డివిజన్ చేశాడనమాట. ఈ డివిజన్స్ కూడా ఉదాహరణకి తూర్పు ఆసియా ప్రాంతం అన్నాడు, ఐరోపా ఉత్తర అమెరికా ప్రాంతం అన్నాడు, లాటిన్ అమెరికా దక్షిణ అమెరికాలో జనాభా పరిస్థితి. వీటి వల్ల మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది, చదువుకోండి ఇది. అలాగే పట్టికలు కూడా ఇచ్చాడు, ఇవి కూడా చదువుకోండి. మ్యాప్ పాయింటింగ్ ఇక్కడ మ్యాప్లో కూడా ఇచ్చాడు, అది పెద్ద మామూలుగా చూసుకుంటే సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి మనకి వృత్తులు వర్గీకరణ అనేది మనకి జస్ట్ ఈ లెసన్ని మీరు మామూలుగానే ఇది 10th క్లాస్లోని ఒక లెసన్లో ఒక పార్ట్ అనమాట. ఇది అది కూడా ఏంటంటే మనకి జస్ట్ ఇది 3 pages ఉంది 4th లెసన్. ఈ 4th లెసన్ మీరు నామినల్గా చదువుకోండి, అంత కష్టపడి చదవక్కర్లేదు. ఇందులో మనకి ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, అలాగే సర్వీస్ సెక్టర్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇందులో ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ ఒక టాపిక్ మాత్రమే, 3 pages ఉంది 4th లెసన్, చాలా ఈజీగా ఉంటుంది, చదువుకోండి. ఇందులో అర్థం అవ్వడం ఏముండదు. అలాగే 5th లెసన్లోని మనకి రిసోర్స్ అనేది 8th క్లాస్లో రిసోర్స్ ఉంది, 10th క్లాస్లో సిబిఎస్ఈ సిలబస్లోను, 8th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో రిసోర్స్ అనే లెసన్ అయితే ఉంది. ఇది మీరు వనరులు అనే పాఠంలో వర్గీకరణ వనరుల కోసం మీరు ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంది, చదువుకోండి. ఇది హై స్కూల్లో కూడా ఉంది, ఈ లెసన్ చదువుకోండి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మొత్తం 5 లెసన్స్ ఈ యొక్క పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇందులో 5 లెసన్స్ మామూలుగా చదువుకోండి, కానీ 3rd లెసన్ 4th లెసన్ మాత్రం పూర్తిగా బాగా ఎక్కువసార్లు మీరు చదువుకోండి. అందులో 3rd లెసన్ అనేది ఎక్కువగా మీకు నాలెడ్జ్ సంబంధించి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ మనకి 6th నుంచి 10 లెసన్స్ అయితే ఉంటాయి. 6 లెసన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 10 లెసన్ వరకు ఉంటాయి. అలాగే ఈ పీడిఎఫ్ కూడా అందులో ఉంటుంది, ఆ యొక్క వీడియోని కూడా మీరు చూడండి. అలాగే మీకు మొత్తం అన్నీ కూడా జాగ్రఫీ సెకండ్ ఇయర్ లెసన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఈ యొక్క వీడియో మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఏమి ఉంటే. అలాగే మీకు ఇంకా హిస్టరీ అడిగారు చాలామంది, హిస్టరీ కూడా మీకు పెడతాను, సివిక్స్ కూడా అడిగారు, అన్నీ పెడతాను, మెథడాలజీ కూడా పెడతాను నేను వీడియోస్ మీకు. వాటిని డౌన్లోడ్ చేసుకుని, ఎందుకంటే మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ని సేకరణ చేసుకుని తర్వాత మనం పూర్తి చదువుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చదువుకునే వాళ్ళకి కంపల్సరీ మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.